వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాల ప్రహారీ గోడ కూలి వలస కూలీ మృతి. మృతుడు బెజ్జూరు మండల పోతపల్లి గ్రామానికి చెందిన డోకే లచ్చయ్య. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నా. చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి వద్ద స్కూల్ పిల్లల ఆటో బోల్తా, 9 మంది విద్యార్థులకు గాయాలు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోను నడిపిన మైనర్ బాలుడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన ప్రహారీ గోడను డిస్మాంటిల్ చేస్తున్న క్రమంలో గోడ కూలి బెజ్జూరు మండలం పోతపల్లి గ్రామానికి చెందిన డోకే లచ్చయ్య అనే వలస కూలి మృతి చెందాడు. మృతునితో పాటు మరో 6 కూలీలు పనిచేస్తుండగా గోడ కూలి లచ్చయ్యపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరారు. మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గోడలు తీస్తాను వరుస కొద్ది గోడను కూడా తీసుకుంటూ రాగా సడన్గా క్రాక్ ఇచ్చిపోయి ఆయన మీద పడ్డది. మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతాను. మేము కూలి పని చేసుకుని బతుకుతాము. 4 చిన్న పిల్లగాళ్ళు, 3 పిల్లగాళ్ళు సార్ అన్న చేసుకుంటే బతికేటోళ్ళం. ఊరు నుంచి బతకడానికి వచ్చినాం. మాకు ఏదైనా ఇంత సహకారం చేయాలని అడుగుతాను అన్న. అక్కడ ఎంతమంది పని చేస్తారు? 7 పని చేస్తాను అన్న. 3 ఇంటికి చేస్తారు, 4 వేరే రేపులు తీస్తారు. ముగ్గురు మాకు ఇదైంది కనుక ప్రభుత్వం నుండి మా అధ్యక్షుల వారి నుండి మేస్త్రి కానీ, పడాల రామన్న మేస్త్రి కానీ, మన ఆకుల భూమన్న కానీ మా అధ్యక్షుల వారు తగిన న్యాయం చేసి గవర్నమెంట్ నుండి తగిన పోషకాహారం ఎంతో కొంత పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు కనుక ఆర్థిక సాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాటాల సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల క్రితం ప్రకటించాల్సిన పిఆర్సీని వెంటనే ప్రకటించాలని, జీవో నెంబర్ 25ను సవరించి 40 మంది ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయుని నియమించాలని, పెండింగ్లో ఉన్న డిఏలను ప్రకటించాలని, సర్వశిక్ష అభియాన్ మరియు కస్తూర్బా విద్యాలయ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ పోరాట సంఘాల కమిటీ, యుఎస్పిసి నాయకులు, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి యుఎస్పిసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియడం జరుగుతుంది. 2వ దశ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరసన తెలుపుతున్నాం. ముఖ్యంగా విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలపైన ఈ పోరాటం కొనసాగిస్తున్నాం. బదిలీలు, పదోన్నతులు, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి పిఆర్సీ టైం అయిపోయిన ఇప్పటివరకు పిఆర్సీ ఇవ్వలేదు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా పట్టించుకోలేదు. కేజీబీవీ సోదరుమల్ల సమాన పనికి సమాన వేతనము, ఎస్ఎస్సీ ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనము ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని గత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ మేము నెరవేర్చమని మేము కోరుతున్నాం. మా ఏం గొంతమ్మ కోరికలు కాదు. ఇప్పటికైనా కూడా
ఈ యొక్క గవర్నమెంట్ స్పందిస్తూ వెంటనే ఉపాధ్యాయుల యొక్క రావాల్సినటువంటి అన్ని ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. 60 సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన తర్వాత వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. అంటే చూడండి, గవర్నమెంట్ కు ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేయించుకొని వాళ్ళ పట్ల ఎంత మర్యాద ఉన్నదనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో 3వ దశలో ఆగస్టు 23వ తారీఖున ఇందిరా పార్క్ లో దగ్గర పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించి మా యొక్క సమస్యల సాధనలో మేమందరం కూడా ముందుంటామని చెప్పేసి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బరంపల్లి గ్రామ సమీపంలో ప్రైవేటు స్కూలు విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటో బోల్తా పడడంతో ఆ సీసీ పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడమే కాకుండా మైనర్ అనే అనుమానం కూడా వస్తుంది. సంఘటనా స్థలంలో ఆటో నడిపిన వ్యక్తిని ప్రశ్నిస్తే స్వయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఏమైంది అసలు ఎట్లయింది ఇది ఆటో బోల్తా ఇది చూడు. నువ్వు చెప్పు. చెప్పు. నీకు ఆయన ఫోన్లో మాట్లాడుతాడా లేకుంటే క్వార్టర్ ఉంటాడా? ఎట్లయింది? మరి హాస్పిటల్ మన స్కూల్లో ఎవరు నచ్చిల్లా టీచర్లు? లైసెన్స్ లేదా? నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఆటో ఎవరిది? మన లైసెన్స్ లేకుండా ఆటో ఎవరు వచ్చింది? మీ అన్నయ్య పేరు మీద. మరి ఇక చిన్నపిల్లలు ఎత్తుకొని నువ్వు ఎట్లా నడిపిస్తావా ఆటో నీకు లైసెన్స్ లేకుండా? అవు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలోని రాంపూర్ ఐటీడీఏ గిరిజన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాదిగ హక్కుల దండోర సంఘం ద్వారా విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పాఠశాలలోని విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. అలాగే 3 విద్యార్థులు చెప్పులు లేకుండా పాఠశాలకు రావడంతో వారికి చెప్పులను అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని పేద విద్యార్థులకు తమ వంతు సహాయంగా విద్యా సామాగ్రి అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా కాసిపేట మండల అధ్యక్షుడు అటకపురం రమేష్, ఉపాధ్యాయుడు సత్తయ్య, పెద్ద నర్సయ్య, చొప్పదండి వెంకటేష్, తాండ్ర నవీన్, కొత్తూరు నర్సయ్య, కర్రావుల సాయి పాల్గొన్నారు. గిరిజన ఐటీడీఏ స్కూల్లో మరి పిల్లలకు మా వంతుగా మాది హక్కుల దండోర సంఘం ద్వారా మా వంతుగా పిల్లలకు మరి పలకలు, మరి బ్యాగు, మరి పెన్నులు, మరి పెన్సిల్ మరి ఇవ్వడం జరిగింది. చిన్న పిల్లలకు మరి కొత్త వస్తువులు అంటే వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వారికి మా వంతుగా చిన్న మేము సాయం చేయడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలు మరి ఆ భగవంతుడు మరి వాళ్ళని చల్లగా చూసి మరి మంచిగా చదువుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా పిల్లలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పి నా యొక్క మనవి. జై భీమ్. పాఠశాలలో మాదిగ దండోరా రమేష్ గారు మా పిల్లలకు పలకలు, షూ, పెన్సిళ్ళు ఇవ్వడం చాలా మాకు సంతోషకరమైన విషయం. ఇలాగే రమేష్ గారు జీవితాంతం పిల్లలకు సహాయం చేస్తూ ఎల్లవేళలా ఉండాలని. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి రోజు అఖండ దీపస్థాపన, విశ్వకేశ నారాధన, వాసుదేవ పుణ్యహవచనం, పవిత్ర ఆదివాసం, నిత్య పూర్ణహారతి, హారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు ఆలయ వేద పండితుల చేతుల మీదుగా ఉంటాయని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సంకటనల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వచ్ఛమైన స్వామి మొక్కులు తీసుకోవాలని తెలిపారు. మందమరి పట్టణ ప్రెస్ క్లబ్లో ఈరోజు తుంగపిండి రమేష్ ఆధ్వర్యంలో అనేక మంది కార్యకర్తలు ఆర్పీఐ పార్టీలో చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా ఆర్పీఐ నాయకులు తుంగపిండి రమేష్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్పీఐ పార్టీ గుర్తింపు పొందిన అన్ని పార్టీలతో సమానంగా పోటీలో ఉంటుందని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, నియోజకవర్గంలో 40,000 ఉద్యోగాలను, మందమరిలో లెదర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని ఆయన అన్నారు. చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలు, పెద్దపల్లి ఎంపీ ఒకే కుటుంబానికి చెందిన వారని, వారంతా కృషి చేసి సింగరేణిలో భూగర్భ గనులను తిరిగి ప్రారంభించి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలని, లెదర్ ఫ్యాక్టరీని ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్లో ఆర్పీఐ పార్టీలోకి అధిక సంఖ్యలో యువకులు అండ్ పెద్దవారు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలియనివనగా రానున్న స్థానిక ఎలక్షన్లలో టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ధీటుగా ఆర్పీఐ పార్టీ కూడా స్థానిక ఎలక్షన్లలో పోటీ చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను, ఏమాత్రం తగ్గకుండా. అంతేకాకుండా స్థానికంగా లోకల్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ వివేక్ గారు ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారంగా 48,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు మర్చిపోయినట్టున్నాడు. అలాగే స్థానికంగా ఎప్పటి నుంచో లెదర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అన్నాడు. ఇంతవరకు ఓపెన్ అవ్వట్లేదు. వాళ్ళ అన్నగారు మినిస్టర్ ఉన్నప్పుడు ఓపెన్ చేసినారు, మళ్ళీ బంద్ చేసినారు. వాళ్ళకి దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఓపెన్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ చెన్నూరుని మాత్రం ఇంతవరకు చెన్నూరులో కానీ, మందమరిలో ఉన్నటువంటి దీన్ని తెరిపించడం లేదు. మరి ఎందుకు అర్థం కావట్లేదు, దీన్ని ఎందుకు ఇంత వివక్ష అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళ అన్న ప్లస్ వాళ్ళ కొడుకు ఎంపీగా ఉన్నారు, ఆయన మినిస్టర్గా ఉన్నారు, వాళ్ళ అన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఉండి కూడా ఇప్పటి వరకు కూడా 18 నెలలు అవస్థ కూడా ఇంతవరకు ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం లేదు. ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం వల్ల చాలా మందికి నిరుద్యోగ యువకులు ఇక్కడ ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ ఏ సదుపాయాలు లేక, ఇక్కడ ఉపాధి లేక చాలా మంది హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి ఒకటే కోరుకుంటున్న మినిస్టర్ గారికి, అయ్యా, మంచిర్యాల జిల్లా మందమరి మండలం బురదగూడెంలోని త్రిశక్తి అష్టలక్ష్మి మరియు కామాఖ్యాదేవి ఆలయంలో, మహంకాళి దేవాలయంలో అమ్మవారికి గాజుల మహోత్సవం సందర్భంగా భక్తులు గాజుల కుంకుమ అర్చనలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లిస్తున్న భక్తులు. అనంతరం ఆలయ పూజారి సతీష్ భవానీ మాట్లాడుతూ మందమరి పట్టణంలో శ్రావణ ఏకాదశి పురస్కరించుకొని మహిళలు గాజుల మహోత్సవం, కుంకుమార్చన సౌభాగ్య వృద్ధికై ఆయువు ఆరోగ్యాలు అందరికీ బాగుండాలని ఈరోజు గాజుల మహోత్సవం పూజ జరిపించడం జరిగిందని అన్నారు. అలాగే పూజ చేయడం వలన సకల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగి ఉంటారని అన్నారు. అలాగే ఈ గాజుల పూజ మహోత్సవంలో సుమారు 1000 మంది గాజుల పూజ మహోత్సవంలో పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. కామాఖ్య శ్రావణ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కామాఖ్య దేవాలయం శ్రీయమ్మ గుడిలో ఈరోజు గాజుల పూజా మహోత్సవం సౌభాగ్య వృద్ధి కొరకై అందరికి ఆయురారోగ్యాలు సిద్ధించాలని అమ్మవారికి గాజులతో అర్చన, కుంకుమార్చన పూజా కార్యక్రమాలు స్త్రీమూర్తుల చేత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు, అందరూ అష్టైశ్వర్యాల చేత, సుఖ సంపదల చేత జీవించాలనేటటువంటి గొప్ప సంకల్పంచే కామాఖ్య దేవాలయం ముందుకెళ్తూ అందరి ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి కొరకై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జయమా కామాఖ్య. కార్యక్రమాలలో దర్శనానికి వచ్చిన భక్తులైతే కనీసం 10,000 మంది వరకు ఉంటారు. పూజా కార్యక్రమంలో ఒక 11 నుంచి 1600 మంది అర్చన కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. కనుక తెలంగాణ ప్రాంతంలోనే విశిష్టమైనటువంటి కామాఖ్య దేవాలయం మనకు తెలియడం మనందరి అదృష్టం. తెలంగాణ బ్యాండ్ కళాకారుల గుర్తింపు కార్డును ప్రతి ఒక్క కళాకారుడు దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఉండాలని తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం స్టేట్ కార్యవర్గ సభ్యులు ఎండి ఫిర్ మహమ్మద్ తాజుద్దీన్ బాబా తెలిపారు. మంగళవారం లక్షట్పేట విశ్రాంత భవన ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ బ్యాండ్ కళాకారుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ బ్యాండ్ కళాకారుల గుర్తింపు కార్డును ప్రతి ఒక్క కళాకారుడు దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఉండాలని అన్నారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మండల బ్యాండ్ కళాకారుల సంఘం అధ్యక్షుడు ఆవునూరి రాజయ్య,
ప్రధాన కార్యదర్శిగా ఎండి సలీం మరియు చాతరాజు శ్రీనివాస్, కలాల రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ కళాకారులందరికీ నాకు నమస్కారం. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని లక్షపేట మండలంలో ఈ యొక్క బ్యాండ్ కళాకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క లక్షపేట మండల అధ్యక్షులు గౌరవనీయులైన ఆవులు రాజయ్య గారు మరియు ప్రధాన కార్యదర్శి ఎండి సలీం గారు మరియు ముఖ్య సలహాదారులు చాతరాజు శ్రీనివాస్ గారు, సుధాకర్ గారు, కలాల రమేష్ గారు మొదలైన వారు సభ్యులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ కళాకారుల సంఘం నుండి అంటే అందరికీ ఇస్తున్న గుర్తింపు కార్డుని దీని గురించి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క గుర్తింపు కార్డు తీసుకోవాలి మరియు ఈ గుర్తింపు కార్డుతో ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరు వినియోగించాలని కోరడం జరుగుతుంది. ఈ యొక్క గుర్తింపు కార్డు దరఖాస్తు ఇట్లా ఉంటుంది. ప్రతి ఒక్క ఈ యొక్క మండలంలో అందరూ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క లక్ష్మీపేట మండలంలో ప్రతి ఒక్క కళాకారుడు ఈ యొక్క గుర్తింపు కార్డు దరఖాస్తు చేసుకొని ఇక్కడ ఉన్న ఆవుని రాజా గారు, అధ్యక్షులు ఆవుని రాజా గారికి అందజేయాలి. అందజేస్తే వాళ్ళు స్టేట్ కమిటీ వారికి ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ గుర్తింపు కార్డు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మండల బ్యాండ్ యూనియన్ సభ్యులకు ఈరోజు మీటింగ్కు వచ్చిన మంచిర్యాల జిల్లా నుంచి రాజుద్దీన్ సూర్యమహమ్మద్ గారు హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క కమిటీని ముందుకు తీసుకుపోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇది మా దగ్గర ఉన్న ఓనర్లు కూడా అందరూ మాకు సహకరిస్తే ఏదైనా చేయగలుగుతామని మనస్ఫూర్తిగా ఓకే. దయచేసి వచ్చిన వాళ్ళు బ్యాండ్ ఓనర్లు అందరు గుర్తింపు కార్డు తీసుకొని వర్కర్లకు కూడా అందజేసి దీని గురించి అందరు డీటెయిల్స్ పూర్తిగా చెప్పి ముందుకు నడిపించి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాల ప్రహారీ గోడ కూలి వలస కూలీ మృతి. మృతుడు బెజ్జూరు మండల పోతపల్లి గ్రామానికి చెందిన డోకే లచ్చయ్య. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నా. చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి వద్ద స్కూల్ పిల్లల ఆటో బోల్తా, 9 మంది విద్యార్థులకు గాయాలు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోను నడిపిన మైనర్ బాలుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.